సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా మన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక గురి గురించి మాత్రమే కాదు సుమా, భౌతిక శాస్త్ర నియమాలను సైతం నిరంతరం ఛాలెంజ్ చేసే ఒక అద్భుతమైన మిస్టరీ గురించి. అదే పూరీ జగన్నాథ ఆలయం. ఇది ఎంతటి ప్రసిద్ధమైనదంటే దీన్ని కేవలం ఒక కట్టడంగా కాకుండా ఎన్నో అంతుచిక్కని రహస్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రపంచం చూస్తోంది. అసలు ఏదైనా ఒక భౌతిక కట్టడం ప్రకృతి నియమాలను ఎదిరించగలదా? వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ. కాని గాలి, నీడ, ధ్వని వీటన్నింటికీ సంబంధించిన ఎన్నో సంఘటనలు ఈ ప్రదేశంలో మన తార్కిక ఆలోచనలకు నిరంతరం సవాల్ విసురుతూనే ఉంటాయి. మన కళ్లకు కనిపించేది సైన్స్కు అందని మిస్టరీనా, లేక ఇంకేదైనా ఉందా అని ఆలోచించేలా చేస్తాయి. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 4 అద్భుతాల గురించి చూడబోతున్నాం. గాలికి ఎదురుగా ఎగిరే జెండా, ఎటునుంచి చూసినా మనల్నే చూసే సుదర్శన చక్రం, అసలు పక్షులే ఎగరని ఆకాశం, ఒక్కసారిగా మాయమయ్యే సముద్రపు హోరు. ఇవే ఆ 4 భౌతిక అసాధ్యాలు. మొదటి భాగం మూలాలు మరియు దైవిక పురాణాలు. 12వ శతాబ్దం నుంచి ప్రాచీన కాలం వరకు ఉన్న కథేంటో చూద్దాం. మనందరికీ తెలుసు కదా, హిందువుల 4 పవిత్రమైన చార్ధామ్ యాత్రాస్థలాల్లో ఇదొకటని. ప్రాచీన కాలంలో ఇంద్రద్యుమ్నుడు అనే రాజు నీలమాధవుడి కోసం వెతుకుతుంటే ఒక దైవవాక్కు వినిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఒక పవిత్రమైన చెక్కదుంగ సముద్రతీరానికి కొట్టుకొచ్చింది. ఇక చారిత్రక ఆధారాల ప్రకారం చూస్తే 12వ శతాబ్దంలో గంగవంశానికి చెందిన రాజు అనంతవర్మన్ చోడగంగదేవుడు ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. ఈ 2 విషయాలు ఈ ఆలయ చరిత్రను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. ఇక్కడ అసలు ట్విస్టేంటంటే, ఆ విగ్రహాల తయారీ వెనక ఒక భలే ఇంట్రెస్టింగ్ కథ ఉంది. సాక్షాత్తు ఆ విశ్వకర్మదేవుడే ఒక ముసలి శిల్పి రూపంలో రాజు దగ్గరకొచ్చి, నేను విగ్రహాలను చెక్కుతాను, కాని నా పని పూర్తయ్యే వరకు ఎవరూ తలుపులు తెరవకూడదు అని ఒక కఠినమైన కండిషన్ పెట్టాడు. అయితే ఏమైందంటే, రాజుగారికి కాస్త అసహనం ఎక్కువై ఆ తలుపులు ముందుగానే తెరిపించేశారు. లోపల శబ్దం రాకపోవడంతో కంగారుపడి తలుపులు తీసేసరికి ఆ శిల్పి మాయమయ్యాడు. దాని రిజల్టే మనమిప్పుడు చూస్తున్న అసంపూర్ణ విగ్రహాలు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ విగ్రహాలకు చేతులు పూర్తిగా ఉండవు, కాళ్ళు అసలే కనిపించవు, కళ్ళు మాత్రం చాలా పెద్దగా గుండ్రంగా ఉంటాయి. అప్పట్నుంచి ఇవి ఇలాగే విశేషంగా పూజలందుకుంటున్నాయి. ఇక 2వ భాగం భౌతిక శాస్త్ర నియమాలకు సవాలు విసిరే ఆ 4 అంతుచిక్కని అద్భుతాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు డైరెక్ట్గా మోడర్న్ సైన్స్ను కూడా ఆశ్చర్యపరిచే మెయిన్ మిస్టరీస్లోకి వెళ్దాం. మొదటి అతిపెద్ద మిస్టరీ ఏంటంటే ఆలయం మీదుండే జెండా. ఈ అత్యంత ఎత్తైన గోపురంపై ఉండే జెండా ఎప్పుడు కూడా గాలి వీచే దిశకు ఖచ్చితంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుంది. ఫిజిక్స్ ప్రకారం గాలి ఎటు వీస్తే అటు జెండా ఎగరాలి కదా, కానీ ఇక్కడలా జరగదు, అస్సలు జరగదు. ఆ 18 సంవత్సరాలు అనే సంఖ్య వెనుక ఒక కఠినమైన సంప్రదాయం ఉంది. రోజూ ఒక పూజారి ఎలాంటి సేఫ్టీ ఎక్విప్మెంట్ లేకుండా ఆ ఎత్తైన గోపురం ఎక్కి జెండాను మారుస్తారు. ఇక్కడ నమ్మకం ఏంటంటే, ఏ రోజైనా ఒక్కరోజు ఈ జెండాను మార్చడం మర్చిపోతే ఆలయాన్ని ఏకంగా 18 సంవత్సరాల పాటు మూసివేస్తారట. 2వ వింత సర్వాంతర్యామి అయిన సుదర్శన చక్రం. ఆలయ గోపురంపైన ఉండే ఈ భారీ సుదర్శన చక్రాన్ని పూరీ నగరంలో ఏ మూల నుంచి చూసినా సరే అది మనవైపే తిరిగినట్లు కనిపిస్తుంది. ఎటు నిలబడినా అది మనకే ఎదురుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది ఎలా సాధ్యమనేది ఇప్పటి ఆధునిక ఆర్కిటెక్ట్స్కి కూడా ఒక పెద్ద పజిల్. 3వ అద్భుతం సైలెంట్ స్కైస్. అదేనండి, నిశ్శబ్ద ఆకాశం. ఇంత పెద్ద ఆలయంపైన పక్షులు ఎగరవడం కానీ, గోపురం మీద వాలడం కానీ ఎవ్వరూ చూసుండారు. కనీసం విమానాలు కూడా ఈ ఆలయం మీదుగా వెళ్లవు. జనరల్గా ఏ పెద్ద కట్టడంపైనైనా పక్షులు వాలడం కామన్ కదా, కానీ ఇక్కడ వాతావరణం మాత్రం పూర్తిగా శూన్యం. అందుకే స్థానికులు దీన్ని ప్యూర్ డివైన్ పవర్ అని నమ్ముతారు. ఇక సింహద్వారం దగ్గర ఉండే ధ్వని వ్యత్యాసం అయితే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ అయిన సింహద్వారం బయట ఉన్నప్పుడు సముద్రపు అలల సౌండ్ చాలా లౌడ్గా వినిపిస్తుంది. కాని జస్ట్ ఒక్క అడుగు ముందుకేసి గడప దాటి లోపలికి వెళ్లగానే ఆ సముద్రపు శబ్దం కంప్లీట్గా మాయమైపోతుంది. పిన్ డ్రాప్ సైలెన్స్. మళ్లీ బయటకు రాగానే ఆ హోరు మామూలుగానే వినిపిస్తుంది. ఇది నిజంగా అకోస్టిక్ ఇంజనీరింగ్ అద్భుతమా లేక ఇంకేదైనా ఉందా అనేది ఆశ్చర్యకరం. 3వ భాగం మహాప్రసాదం యొక్క అద్భుతం.
ఎప్పటికీ తరగని ఆహారం. ఇప్పుడు ఆలయ భోజనశాలలో జరిగే ఒక వింత గురించి తెలుసుకుందాం. ఇక్కడ వంట చేసే విధానం వింటే ఫిజికల్గా ఇది ఇంపాసిబుల్ అనిపిస్తుంది. మట్టి కుండలను కట్టెల పొయ్యి మీద నిలువుగా ఒకదానిపై మరొకటి మొత్తం 7 కుండలు పేర్చి వంట చేస్తారు. మంట ఎక్కడ తగులుతుంది? కింద ఉన్న కుండకు. కాని విచిత్రంగా మంటకు చాలా దూరంగా ఉన్న అందరికంటే పైన ఉన్న కుండలోని వంట ముందుగా ఉడుకుతుంది. ఆ తర్వాతే కింద ఉన్న కుండల్లోని వంట నెమ్మదిగా ఉడుకుతూ వస్తుంది. థర్మోడైనమిక్స్ రూల్స్కి ఇదే కంప్లీట్గా ఆపోజిట్ కదా. ఇక్కడ ఇంకో అద్భుతమేంటంటే జీరో వేస్ట్. మ్యాథమాటికల్గా చూస్తే ఇది అసాధ్యమనిపిస్తోంది. రోజుకు 100 మంది వచ్చినా లేదా పండుగ రోజుల్లో లక్షల మంది భక్తులొచ్చినా ఈ ప్రసాదం అందరికీ సరిపోతుంది. అంతేకాదు ఆలయం తలుపులు మూసివేసే సమయానికి ఖచ్చితంగా ఒక్క మెతుక్కూడా మిగలకుండా పూర్తిగా అయిపోతుంది. అసలు వృధా అనేది ఇక్కడ ఉండనే ఉండదు. 4వ భాగం పవిత్ర ఆచారాలు, నవ కళేబర మరియు రథయాత్ర. ఈ ఆలయ సంప్రదాయాలు ఒక పక్క అత్యంత రహస్యంగా ఉంటుంటేనే మరోపక్క అత్యంత బహిరంగంగా కూడా జరుగుతాయి. ముందుగా బ్రహ్మ పదార్థం. ఈ పదం చుట్టూ ఒక పెద్ద మిస్టరీ దాగి ఉంది. నవకళేబర ఆచారంలో భాగంగా ప్రతి 12 నుంచి 19 సంవత్సరాలకు ఒకసారి పాత విగ్రహాల ప్లేస్లో కొత్త చెక్క విగ్రహాలను పెడతారు. ఆ టైంలో పాత విగ్రహాల లోపల ఉండే ఈ పవిత్రమైన బ్రహ్మ పదార్థాన్ని చాలా జాగ్రత్తగా తీసి కొత్త విగ్రహాల్లోకి మారుస్తారు. అసలా పదార్థం ఏంటి అనేది నేటికీ ఎవరికీ తెలియని సీక్రెట్. ఈ మార్పిడి ప్రక్రియ ఎంత గోప్యంగా జరుగుతుందంటే సంపూర్ణ అంధకారం. నగరంలో కరెంట్ పూర్తిగా ఆపేస్తారు. లైట్లన్నీ ఆర్పేస్తారు. ఈ పవిత్రమైన మార్పిడిని మానవ నేత్రాలు చూడకూడదు అనేది ఒక కఠినమైన నియమం. కళ్లకు గంతలు కట్టుకుని చేతులకు వస్త్రాలు చుట్టుకొని కేవలం ప్రధాన అర్చకులు మాత్రమే ఈ పని చేస్తారు. ఇప్పుడు తర్వాతి పాయింట్కి వద్దాం. ఒక కటిక చీకటి రహస్యం దగ్గర్నుంచి అత్యంత కోలాహలంగా జరిగే రథయాత్ర గురించి మాట్లాడుకుందాం. ఇది వరల్డ్ ఫేమస్ ఫెస్టివల్. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మలను భారీ రథాల మీద ఉంచి ఊరేగిస్తారు. లక్షలాది మంది భక్తులు లావుపాటి తాడులతో ఈ రథాలను భక్తిశ్రద్ధలతో లాగుతారు. ఇందులో పాల్గొని ఆ తాడును ఒక్కసారైనా లాగితే అపారమైన పుణ్యం వస్తుందని వాళ్ల ప్రగాఢ విశ్వాసం. 5వ భాగం విజ్ఞానశాస్త్రం వర్సెస్ విశ్వాసం, వివరణల కోసం అన్వేషణ. ఇన్ని అద్భుతాలు చూసిన తర్వాత సహజంగానే మన మైండ్లో ఎన్నో ప్రశ్నలొస్తాయి. ఈ సంఘటనలకు సంబంధించి గాలి దిశలు, సౌండ్ని ఆపే అకూస్టిక్ నిర్మాణాలు లేదా అడ్వాన్స్డ్ వాస్తుశిల్పం లాంటి సైంటిఫిక్ కోణాలు ఖచ్చితంగా ఉండి ఉంటాయని కొందరంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే ఒక పక్క విజ్ఞానశాస్త్రం, లాజికల్ రీజన్స్ వైపు చూపిస్తుంటే భక్తులు మాత్రం కేవలం జగన్నాథుని, అవధులు లేని శక్తిని మాత్రమే చూస్తారు. ఈ ఆలయం అనేది ప్రాచీనకాలపు సైంటిఫిక్ నైపుణ్యానికి మరియు ఎన్నటికీ చెక్కుచెదరని ఆధ్యాత్మిక విశ్వాసానికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన కూడలి. ఇక ముగింపులో ఒక ఆసక్తికరమైన ప్రశ్న. మనమిందాక మాట్లాడుకునే ఈ విషయాలన్నీ నిజంగా అడ్వాన్స్డ్ ఏన్షియంట్ సైన్స్ సృష్టించిన అద్భుతాలా లేక అద్వితీయమైన దైవశక్తికి నిదర్శనాలా? భౌతిక శాస్త్రానికి, మన లాజిక్కి అందని ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఫ్యూచర్లో కూడా మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంటాయి. అంతుచిక్కని మిస్టరీల గురించి తెలుసుకున్న మన విశ్లేషణ ఇక్కడితో ముగుస్తుంది. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.